మహాకుంభమేళాలో నాగసాధువులకు చాలా ప్రాముఖ్యత ఉంది. వాళ్ళు లేకుండా మహాకుంభం ప్రారంభం కాదు. సంప్రదాయం ప్రకారం అమృత్ స్నానంను ముందుగా తీసుకునేది నాగసాధువులే. ఆ తర్వాత మిగిలిన భక్తులు స్నానాలు చేస్తారు. చాలామంది నాగసాధువులు నెలలు లేదా సంవత్సరాలపాటు స్నానం చెయ్యరు. దీని వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంది. నాగసాధువులు బూడిద పూసుకొని ధ్యానం ద్వారా మాత్రమే శుద్ధి సాధించబడుతుందని నమ్ముతారు. అందుకే వారు తమ శరీరంపై కేవలం భస్మాన్ని పూస్తారు. నాగసాధువులు తమ సాధనలో శరీరం బాహ్య స్వచ్ఛత కంటే అంతర్గత స్వచ్ఛతపై ఎక్కువగా దృష్టి పెడతారు. అదే సమయంలో కొంతమంది సాధువులు క్రమం తప్పకుండా స్నానం చేస్తారు. నాగసాధువులు స్నానం చేయటానికి ఖచ్చితమైన నియమం లేదా సమయం లేదు. ఎందుకంటే ఇది వారి సాధన, సంప్రదాయాలు, వ్యక్తిగత తపస్సుపై ఆధారపడి ఉంటుంది. నాగసాధువులు పూర్తిగా నగ్నంగా ఉంటారు. గుహలలో కఠినమైన తపస్సు చేస్తారు. నాగసాధువులు అనేక ప్రత్యేక ఆచారాలలో వారి కమేంద్రియాన్ని విచ్ఛిన్నం చేయటం కూడా ఉంది. ఈ ప్రక్రియ కోసం 24 గంటలపాటు ఏమీ తినకుండా, తాగకుండా నాగరూపంలో ఉన్న అఖారా జెండా కింద నిలబడాలి. ఈ సమయంలో భుజంపై కర్ర, చేతిలో మట్టికుండ ఉంటుంది. ఒక వ్యక్తి బ్రహ్మచర్యాన్ని అనుసరించే పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణులైతే బ్రహ్మచారి నుండి గొప్ప వ్యక్తిగా రూపాంతరం చెందుతాడు. అతనికి 5 గురువులు చేస్తారు. ఈ 5 గురువులు శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు మరియు గణేశుడు. వారికి భస్మం, కుంకుమ, రుద్రాక్ష మొదలైన వాటిని ఇస్తారు. ఇవి నాగుల చిహ్నాలు, ఆభరణాలు. మహానుభావుడి తర్వాత నాగులను అవధూతగా చేస్తారు. ఇందులో ముందుగా జుట్టు కత్తిరించుకోవాలి. అవధూత రూపంలో దీక్ష తీసుకునే వ్యక్తి తనకు తానే తర్పణం, పిండదానాన్ని సమర్పించుకోవాలి. అంటే ప్రపంచం, కుటుంబ దృష్టిలో మరణించినట్టు లెక్క. నాగసాధువుల ఏకైక లక్ష్యం సనాతన వైదిక మతాన్ని రక్షించటం. నాగసాధువులు సాధారణంగా జుట్టు కత్తిరించుకోరు. ఇది అతని సన్యాసం మరియు సాధనకు ముఖ్యమైన చిహ్నంగా పరిగణించబడుతుంది. జుట్టు కత్తిరించుకోవటం వారు ప్రాపంచిక బంధాలను, కోరికలను మరియు భౌతిక సుఖాలను వదులుకున్నారని సూచిస్తుంది. ఇది వారి సాధన, తపస్సులో భాగం.